అండ్ జనరలీ సార్ ఇన్స్టిట్యూట్స్లోకి వచ్చే వాళ్ళు చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా వస్తారు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎన్నో హోప్స్తో. అయితే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళకి ఎంత స్కోప్ ఉంటుంది సార్? ఇప్పుడు రూరల్ అర్బన్ అనేది కొంచెం తగ్గిపోయిన అంతరాలు కూడా. నిజానికి నేను ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసి రిటైర్డ్ అయిన సంపత్ సార్తో ఒకసారి మాట్లాడినప్పుడు వైల్ ఈ సైడ్ ఇట్ వాజ్ ఎగ్జామ్ ఆఫ్ ది ఓన్లీ ద అర్బన్ స్టూడెంట్స్ అండ్ పర్టికులర్లీ దట్ ఈస్ బ్రాండెడ్ కాలేజ్ స్టూడెంట్స్. స్టీఫెన్స్ కాలేజ్ లేకపోతే చెన్నైలో ఉన్న లయోలా కాలేజ్ ఇటువంటిది ఉండే. అది అంతరం అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడానికి గల కొన్ని కారణాలు మనం చెప్పుకుంటూ వస్తే ఈరోజు విద్య అనేది మారుమూల ప్రాంతంలో కూడా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివితే బ్రాండ్ అనుకున్నాం. ఈరోజు మీరు వెళ్ళి హైదరాబాదే కాదు ఇండియాలో ఉన్న బీహార్లో ఒక మారుమూల ప్రాంతంలో కూడా మంచి స్కూలు అనేటివి వచ్చేసినాయి. సో దీనివల్ల రూరల్ అర్బన్ కొంచెం అంతరం తగ్గింది. రెండవది వచ్చే వరకు రూరల్ వాళ్ళకు కామన్ సెన్స్ ఎక్కువ కంపారిటివ్ ఈ పిల్లలకంటే. ఎందుకంటే మేనేజబుల్ థింగ్స్ కొన్ని ప్రాక్టికాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ నేపథ్యంతో ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి అనేది కొన్ని ఉంటాయి. సో అడ్వాంటేజ్, కొన్ని డిసడ్వాంటేజ్, లాంగ్వేజ్ పరంగా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ లేకపోవడమో, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండడమో, పర్సనాలిటీ ఎవాల్యుయేషన్లో సరిగ్గా లేకపోవడమో కొన్ని ఉన్నాయి. కానీ రైటింగ్ పార్ట్కి వచ్చే వరకు వాళ్ళు మిగతా వాటిని డామినేట్ చేసి ముందుకు రావచ్చు. అర్బన్ వాళ్ళు జనరల్గా సివిల్ సర్వీస్ వాళ్ళ కెరీర్ అనుకోరు. జనరల్గా మెజారిటీ వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలి, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోవాలి, లేదంటే కామర్స్ బేస్డ్గా ఎక్కడైనా సెటిల్ అయిపోవాలని చూస్తారు. రూరల్ పిల్లలకి అయ్యో పలానా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు అన్నది మనకి ఒక మైండ్లో ఫిక్స్ అవుతుంది. కానీ అర్బన్ కంటే వాళ్ళకే ఎక్కువగా మోటివ్ కూడా ఉంటుంది. అండ్ మీరు మెన్షన్ చేసినట్టుగా ఈ బ్రాండెడ్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అండ్ అది వర్సెస్ మన నార్మల్ రెగ్యులర్ కాలేజెస్, ఈ స్టూడెంట్స్కి ఆ డిఫరెన్సెస్ కానీ వాళ్ళకి ఎలా స్కోప్ ఉంటుంది సార్? బ్రాండెడ్ కాలేజ్కి కొంత అవకాశం ఉంటుంది, నేను కూడా చెప్తాను. ఎందుకంటే ద బెస్ట్ గ్రూప్ ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ జనరల్గా కొంచెం ఎవాల్వ్ అవుతుంది, అడ్వాన్స్ అవుతుంది. అంతేగాని మామూలు కాలేజీలో చదివిన పిల్లలకు కూడా ఆ ఇంటెన్సిటీ ఉండి చదవాలన్న ఇంటెన్షన్ ఉండి నేను ఖచ్చితంగా ఐఏఎస్ కావాలనుకున్న వాళ్ళు వస్తారు. మీరు ఇప్పుడు కూడా చూస్తే టోటల్గా మనం చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ 1000 మెంబర్స్ సెలెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఒక 150-200 మంది దాకా మీరు బ్రాండెడ్ అనుకుంటున్న ఐఐటీసీ, ఎన్ఐటీసీ, ఎయిమ్స్ అటువంటి ఉండొచ్చు. కానీ దాదాపు 700+ మాత్రం యావరేజ్ కాలేజీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారు. చాలామంది మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఒక మంచి విషయం చెప్తాను మీకు. సెలెక్ట్ అయ్యే ప్రతి 12 మందిలో ఒకడు బీహారీ ఉంటాడు ఐఏఎస్. నేను చెప్పేది వేరే సర్వీస్ కాదు, ఓన్లీ ఐఏఎస్ఏ. 12 మంది ఐఏఎస్లు అయితే 11 మంది ఐఏఎస్లు అయితే 12వ వాడు బీహారీ ఉంటాడు. అంటే బీహార్లో మన కంపారిటివ్ వేరే దాంతో చూసినప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ లేదని, బ్యాక్వర్డ్ ఉందని, అసలు ఏమీ లేదు. మరి ఎట్లా వస్తున్నారు? దానికి ఇదేం లేదు. మనం అనుకుంటాం మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళందరూ కూడా ఇంటర్ అయిపోయినాక ఢిల్లీకి వచ్చి అక్కడ ఏదో చదువుతున్నారు అని. మరి వాడు 12th వరకు అయితే మామూలు దాంట్లోకి వెళ్ళి వచ్చాడు కదా. 3 సంవత్సరాల కాలేజీ కూడా ఏమైనా రూపురేఖలు మార్చలేదు కదా. సో అది కొంత అడ్వాంటేజ్ బ్రాండెడ్కి ఉన్న. ఆ బ్రాండెడ్ వాళ్ళని కాదని కూడా మిగతా ర్యాంకులు అనేవి వీళ్ళకి వస్తున్నాయి. కావాల్సింది ఏంటంటే ఇది బ్రాండ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ ఎగ్జామ్. సో అదే కేటగిరీలో మనకు కొంచెము బాగా కొంచెం రిచ్ కేటగిరీ అనుకున్నా కూడా మంచి స్టేచర్ ఉండి, మంచి పేరెంట్స్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు వర్సెస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఏముండే అంటే నిజం, అది ఒక మిత్ ఉండే, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మిత్ అది. ఒకప్పుడు ఏముండేదంటే జనరల్గా ఐఏఎస్ల పిల్లలు మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేది, లేదా ఆల్రెడీ గ్రూప్ 1 లాంటి మంచి క్యాడర్లో ఉన్న పిల్లలు ఒక కేటగిరీ. రెండవది మంచి బిజినెస్ మెన్ ఉన్నవాళ్ళు, లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్ల పిల్లలు, డాక్టర్స్ పిల్లలు. అంటే ఐఏఎస్ ఎగ్జామ్ అంటేనే ఇదేదో పెద్దవాళ్ళ ఎగ్జామ్ అనే ఫీల్ ఉండేది. దాని మధ్యకాలంలో రూపురేఖలన్నీ మార్చేశారు, చాలా వరకు మనకు మార్చేశారు. ఈవెన్ ఏ రంగంలో చూస్తే కూడా ఫలానా వాళ్ళకే ఇది అనే అడ్వాంటేజ్ లేకుండా ఎట్లా పోయిందో సివిల్ సర్వీస్లో కూడా మీ బ్యాక్గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఏమీ లేదు. కేవలం మీకు మోరల్ బూస్టింగ్ మాత్రం ఇవ్వడానికే తప్ప మీ ఎబిలిటీ ఉండి మీరు బాగా చదవాలి అనుకొని మంచి గురువుని ఎన్నుకొని రావాలనుకుంటే మాత్రం మీకు ఎక్కడైనా అవకాశం దొరుకుతుంది, మీరు సక్సెస్ అవుతారు. దాని గురించి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే లాస్ట్ 3 years వెరీ సీరియస్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు సెలెక్ట్ అయిన వాళ్ళు మిడిల్ క్లాసే ఉన్నారు. ఇక నేను పూర్ అనే వర్డ్ వాడట్లేదు, ఎందుకంటే ఇండియాలో పూర్ అనే సంఖ్య తగ్గిపోయింది. కానీ మనమే ఆర్టిఫిషియల్గా పూర్ను పెట్టుకుంటాం. ఎందుకంటే మనం వైట్ రేషన్ కార్డు ఎంతమంది కొందరంటే 90%కి ఇస్తాము, కానీ అదే టైంలో మళ్ళీ ఒక 20% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. అంటే చాలా విచిత్రమైన కంట్రీ అన్నట్లు మనది. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అవకాశాలు పెరిగినాయి, కసి కూడా వాళ్ళకు ఉంటుంది.
సాధించాలన్నది, ఏదో ప్రూవ్ చేసుకోవాలన్నది, కాబట్టి వస్తుంది. అండ్ ఆల్సో సార్, అలాగే మనకు ఈ గవర్నమెంట్ జాబ్స్ అని సివిల్స్ కానీ గ్రూప్స్ రిలేటెడ్ స్టేట్ సర్వీస్ ఏదైనా కానీ ఈ రెసెషన్ టైంలోనూ లే ఆఫ్స్ టైంలోనూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం అలాంటి ఎంతవరకు ఉంటుంది సార్ అట్లా? గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని చెప్పుకున్నా కూడా సేఫ్టీ అండ్ డిగ్నిటీ, ఈ రెండే. డబ్బుల కోసం అయితే గవర్నమెంట్ జాబ్లో ప్రైవేట్ సెక్టర్తో పోల్చినప్పుడు అయితే అన్ని డబ్బులు అయితే రావు. కంపేరిటివ్గా చూస్తూనే ఉన్నాం మనం. గ్రాడ్యుయేషన్ అయిపోగానే 8 lakhs 10 lakhs ప్యాకేజ్ కనిపిస్తుంది, కానీ అదే రిటైర్మెంట్కి వస్తే కూడా ఇక్కడ శాలరీస్ అంత ఉండవు కొన్నిసార్లు. బట్ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్లో కూడా శాలరీస్ బాగా పెరిగాయి, అందులో ఇబ్బంది ఏం లేదు, అందుకే అట్రాక్ట్ అవుతున్నారు. రిసెషన్ వచ్చినప్పుడు ప్రైవేట్లో జాబ్ గ్యారంటీ లేదు. రెండవది, ఈరోజు సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు పింక్ స్లిప్ మీకు రావచ్చు. రీసెంట్గా నేను ఒక దగ్గర చదివిన న్యూస్ ఏంటంటే ఒక హెచ్ఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారంట ఆ కంపెనీకి జాబ్ కోసం. ఆ హెచ్ఆర్కే ఆయన ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేలోపు ఆయన జాబ్ పోయింది. కానీ గవర్నమెంట్లో మాత్రం అట్లా ఉండదు కదా. ప్లస్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. కేవలం 1000 పోస్టులే ఉన్నాయి, నేను ప్రిపేర్ అవుతే రాకపోతే అనేది డౌట్ ఉంటుంది. మీరు ఒక్కసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే ప్రతి సంవత్సరం ఇండియాలో 1,00,000 పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అది ఎస్ఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సో ఎల్ఐసి కావచ్చు, ఎన్ఐనా కావచ్చు. కానీ మీరు ఒక్కసారి దీనికి ప్రిపేర్ అయితే ఒకటి మిగతా జాబ్లకు వెళ్ళడానికి ఎంత అవకాశం పెరుగుతుందో. అన్ఫార్చునేట్ థింగ్, మీరు ఎక్కడా సక్సెస్ కాకపోయినా సివిల్ సర్వీస్లో నేర్చుకున్న మీరు బేసిక్ నాలెడ్జ్, పర్సనాలిటీ ఎవాల్యూషన్, బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే డెవలప్ అవుతుందో ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు మిగతా వాళ్ళకంటే మిమ్మల్ని ఎలివేషన్లో పెడుతుంది, లేదా వేరే రంగానికి వెళ్ళినా కూడా మీరు పెడతారు. ఈవెన్ ఈరోజు బెస్ట్ బ్రాండెడ్ జర్నలిస్ట్ మనం ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే చాలామంది నేషనల్ లెవెల్లో సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కనిపిస్తారు. చాలామంది సినిమా డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మనం చూస్తూ వస్తూ ఉంటే. అంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే మనం చెప్తాం కదా ఇంటర్మీడియట్లో రోజుకు 10 గంటలు కష్టపడ్డవాడు లైఫ్లో సక్సెస్ అవుతాడు అన్నట్లు, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయినాక రోజుకు 10 గంటలు కష్టపడే ఎబిలిటీ మీరు సివిల్ సర్వీస్ వల్ల డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక దగ్గర సక్సెస్. డెఫినెట్లీ సార్, మీరు అన్నది 100% ట్రూ. ఎందుకంటే ఒక 360 డిగ్రీ వ్యూలో ఆల్రెడీ మనం అన్ని సబ్జెక్ట్స్ని ఒక లెవెల్లో చదువుంటాం కదా. సో అది డెఫినెట్లీ మన లైఫ్లో మనం అప్లికబుల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకో చిన్నది కూడా చెప్తే, మనం అందరం కూడా ఎంత చదువుకున్నా కూడా బేసిక్గా చెప్పాలంటే లీగల్ ఇల్లిటరేట్స్, లేకపోతే ఇంకొకటి మెడికల్ ఇల్లిటరేట్స్. మనమంతా తెలుసో తెలియకో మనం ఎక్కడైనా ఒక ఆఫీసర్ దగ్గర మాట్లాడాల్సి వస్తే నువ్వు ఎంతో బాగా చదువుకుంటారు, వీళ్ళు ఏంది ఐఐటి ఎక్కడి నుంచి వస్తారు, కానీ ఆఫీసర్తో ఎలా మాట్లాడాలో తెలియదు, సొసైటీలో ఎట్లా, ఇవన్నీ కూడా మీకు సివిల్స్ నేర్పుతుంది. ఒక బెస్ట్ సిటిజన్ కూడా అవుతారు. కాబట్టి మీరు సివిల్స్ ఒకసారైనా ప్రిపేర్ కండి అనే చెప్తాను సార్. అండ్ ఆల్సో ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటారు కదా సార్. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరే ఉండొచ్చు, వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ వేరే ఉండొచ్చు. బట్ ఈ ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు ఆ పర్సనాలిటీ షిఫ్ట్ అనేది ఎలా అవ్వాలి అండ్ ఎలాంటి పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి త్రూ అవుట్? అయితే ఇక్కడ ఏంటంటే పర్సనాలిటీలో నిజంగా కూడా ఎవాల్యుయేషన్ అనేది మనం అంత ఈజీగా చేయలేం. వీ కెనాట్ చేంజ్ దేర్ పర్సనాలిటీస్ ఇమ్మీడియట్లీ. కాకపోతే గుడ్ హ్యాబిట్స్ అనేటివి నువ్వు అడాప్ట్ చేసుకుంటూ రావాలి. నువ్వు గుడ్ హ్యాబిట్ అనేది లేకపోయి ఉంటే నువ్వు నిజంగా ఇక్కడ దాకా అయితే రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ దాకా రావు. వచ్చావంటే నీలో ఏదో ఒక రకమైన మంచి ఉంది, ద బెస్ట్ థింగ్స్ విచ్ వీ ఇన్కల్కేటెడ్. ఆ ఇన్కల్కేట్ అయిన వాటిని మేము ఇంకొంచెం సానపడితే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. డిఫరెంట్ పర్సనాలిటీస్ అంటే నిజమే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడికి ఒక రకంగా ఉంటుంది, కానీ వీళ్ళందరి ఆలోచన తీరు మాత్రం ఒకటే ఉంటుంది. అదేంటంటే ఎగ్జామ్ సక్సెస్ అవ్వడం. కాబట్టి అది పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని చెప్తాను నేను.